హలో అండి అందరికీ. అందరూ ఆన్‌లైన్‌లో అకౌంట్ స్టేట్మెంట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అని అడుగుతున్నారు చాలామంది. వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఫస్ట్ గూగుల్‌లో ఆన్‌లైన్ ఎస్‌బీఐ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా వస్తుంది. ఆన్‌లైన్ ఎస్‌బీఐ అని క్లిక్ చేశాక కంటిన్యూ టు లాగిన్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా! అది క్లిక్ చేస్తే మళ్ళీ కంటిన్యూ టు లాగిన్ అని వస్తుంది. క్లిక్ చేశాక మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ కింద క్యాప్చా అడుగుతుంది. అవి 3 ఎంటర్ చేయాలి. పర్ డే అనేది 3 అటెంప్ట్సే ఉంటాయి. ఒకవేళ ఫెయిల్ అయితే మీకు చేసుకోవడానికి రాదు. సో, కరెక్ట్‌గా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేశాక లాగిన్ అని క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. చేసి సబ్మిట్ అని క్లిక్ చేయండి. సబ్మిట్ అని క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక మీకు ట్రాన్సాక్షన్స్, అకౌంట్స్ అండ్ డిపాజిట్స్, లోన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, క్రెడిట్ కార్డ్స్ ఇలా మీకు ఏ అకౌంట్‌ది కావాలన్నా మీరు చూసుకోవచ్చు. బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ కింద మాకి ఫండ్ ట్రాన్స్ఫర్ అండ్ బిల్ పేమెంట్స్ అని ఉంటాయి కదా! అక్కడ కూడా మనము బిల్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలా పైనకి స్క్రోల్ చేస్తే 3 లైన్స్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేస్తే మనకి అకౌంట్స్ అని దాంట్లో అకౌంట్ స్టేట్మెంట్ ట్రాన్సాక్షన్ చూసుకోవచ్చు. ఇక్కడ పక్కన ట్రాన్సాక్షన్స్ అని కనిపిస్తుంది కదా! అక్కడ మీకు కావాల్సిన డేట్ లాస్ట్ మంత్ ఆర్ లాస్ట్ 20 ట్రాన్సాక్షన్స్ ఆర్ లాస్ట్ 3 మంత్స్ అనేది మీరు డేట్ వైస్‌గా కూడా తీసుకోవచ్చు. అండ్ స్టేట్మెంట్ అంటే మీకు ఎక్కువ డేస్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ గానీ లాస్ట్ 3 అలా కస్టమ్ డేట్ నుంచి మీకు ఇయర్ సెలెక్ట్ చేసుకొని ఇంక్లూడ్ ఆల్ అకౌంట్ సమ్మరీ అని క్లిక్ చేసి చూసుకోవాలి. అండ్ కింద మనకి మెయిల్ ఐడీ అండ్ డౌన్లోడ్ కనిపిస్తుంది కదా! ఒకవేళ మీకు అకౌంట్‌కి లింక్ అయి ఉన్న మెయిల్ ఐడీ ఉంటే ఇక్కడ మెయిల్ ఐడీ అని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ ఇలా మీకు ఇది యూస్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు యూస్‌ఫుల్ అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.